ఈఎన్టీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఓకే డాక్టర్ గారు, మీరు అన్నారు స్టేజ్ 1 స్టేజ్ 2లో గుర్తుపట్టేస్తే మెడికేషన్స్తో మనం తగ్గించవచ్చు అన్నారు. ఒకవేళ ఈ అడినాయిడ్స్ టాన్సిల్స్కి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? ట్రీట్మెంట్ ఫస్ట్ వీ గివ్ మెడికల్ ట్రీట్మెంట్. అక్యూట్ ఇన్ఫెక్షన్ అప్పుడు ఏంటంటే జలుబు ఎక్కువ ఉన్నప్పుడు లేకపోతే టాన్సిల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఒక 7 days to 10 days యాంటీబయాటిక్ కోర్స్ వాడాలి. అలాంగ్ విత్ దాట్ పెయిన్ కిల్లర్స్, తర్వాత ఫీవర్కి మెడికేషన్ వాడాలి. కోల్డ్ ఉంటే కోల్డ్కి మెడికేషన్ వాడాలి. అట్లాంటి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఫర్ 1 week to 10 days. తర్వాత దానికి ఫాలో అప్ మెడికేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అడినాయిడ్ హైపర్ట్రోఫీ ఉంటే యూజువలీ ఇన్ సచ్ చిల్డ్రన్ వీ గివ్ దెమ్ a combination of medications. One is a Montelukast with levocetirizine combination. Above 2 years age group ki oka 3 months course istam. 1 tablet daily to be taken in the evening after snacks. Danto part intranasal steroids. Mometasone ani oka steroid untadi which is a very mild steroid with no systemic side effects. Just adi nose and adenoids varaku panchesti. So adi oka bottle formulation lo vastayi spray laga which can be used by the child. 1 puff in each nostril at bedtime. Adi oka 3 months course along with Montelukast levocetirizine combination tablet or syrup. Atla 3 months use cheste mana 3 months tarvata we assess the child. Ante snoring enta varaku taggindi, breathing problem tagginda leda, x-ray or CT scan chesi adenoid size emana shrink ayinda, edi aithe grade 3 or grade 2 unte adi grade 1 ke vachinda atla monitor chestam. సో ఒక 50% కేసెస్లో ఈ అడినాయిడ్ సైజ్ మెడికేషన్తో తగ్గుతుంది. టాన్సిల్ సైజ్ డైరెక్ట్ మెడికేషన్తో తగ్గదు, బట్ జనరల్ ప్రికాషన్స్ తీసుకుంటే మనం సిట్రస్ ఫ్రూట్స్, కోల్డ్ ఐటమ్స్, ఐస్ క్రీమ్, కోల్డ్ డ్రింక్స్ అవి అవాయిడ్ చేస్తే, తర్వాత యాంటీ అలర్జిక్ మెడికేషన్ యూస్ చేస్తే ఒక్కొక్కసారి టాన్సిల్ సైజ్ కూడా తగ్గుతుంది. సో 3 months తర్వాత అసెస్ చేయాల్సి పడుతుంది తగ్గిందా లేదా. తగ్గింది అనుకోండి, తర్వాత పేషెంట్కి కూడా సిమ్టమాటిక్లీ చాలా వరకు రిలీఫ్ వచ్చింది, బ్రీదింగ్ ప్రాబ్లం తగ్గింది, డయట్ ఇంప్రూవ్ అయింది, యాపిటైట్ ఇంప్రూవ్ అయింది, వాళ్ళకి ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్ రావట్లేదంటే వీ కెన్ కంటిన్యూ ద మెడికేషన్ ఫర్ అనదర్ 3 months అండ్ కీప్ అండర్ అబ్జర్వేషన్. లేదు 3 months తర్వాత కూడా ఏమీ ఇంప్రూవ్మెంట్ లేదు, టాన్సిల్ అడినాయిడ్ సైజ్ అట్లానే గ్రేడ్ 3 గ్రేడ్ 4 ఉంది, బాగా గురక వస్తుంది, బ్రీదింగ్ ప్రాబ్లం వస్తుంది, అట్లానే కోల్డ్ అట్లానే అసలు తగ్గట్లేదు, నోస్ బ్లాక్ అవుతుందంటే వీ సబ్జెక్ట్ ద చైల్డ్ టు సర్జరీ. ఇట్ ఈస్ కాల్డ్ అడినాయిడెక్టమీ. అడినాయిడ్ కోసం అడినాయిడెక్టమీ, టాన్సిల్స్ ఎన్లార్జ్డ్ ఉంటే టాన్సిలెక్టమీ. సో అడినోటాన్సిలెక్టమీ కొంతమందికి ఏమో 2 పెద్దగా ఉంటాయి. సో అడినోటాన్సిలెక్టమీ ఇట్లా సర్జరీ చేయాల్సి పడుతుంది. ఓకే డాక్టర్ గారు, మీరు సర్జరీ సజెస్ట్ చేస్తున్నారు లాస్ట్లో, సో ఈ సర్జరీ గురించి చెప్తారు. ఈ అడినాయిడెక్టమీ సర్జరీ, టాన్సిలెక్టమీ సర్జరీ చాలా ఒక 3-4 మెథడ్స్లో చేయగలుగుతాం. మోస్ట్ కామన్లీ వాట్ ఈస్ కాల్డ్ ఎస్ కోల్డ్ సర్జరీ. కోల్డ్ సర్జరీ వీ యూజ్ జస్ట్ కోల్డ్ ఇన్స్ట్రుమెంట్స్. అంటే మనం మౌత్ ఓపెన్ చేసి టాన్సిల్ గ్యాగ్ ద్వారా మౌత్ ఓపెన్ చేసి అండర్ జనరల్ అనెస్థీసియా ఆ చైల్డ్ని పడుకోబెట్టి మౌత్ ఓపెన్ చేసి మౌత్లో ఇన్స్ట్రుమెంట్స్ యూస్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ టాన్సిల్ అనుకోండి, వీ యూజ్ ద స్నేర్ టెక్నిక్. అంటే కోల్డ్ డిసెక్షన్ చేసి టాన్సిల్ స్నేర్ ద్వారా ఆ 2 టాన్సిల్స్ని తీసేస్తాం. సిమిలర్లీ అడినాయిడ్ కూడా అడినాయిడ్ క్యూరేట్ ఉంటుంది. ఆ క్యూరేట్ ద్వారా మనం సాఫ్ట్ ప్యాలెట్ అంటే కాపలం వెనకాల ఆ ఇన్స్ట్రుమెంట్ని ఇంట్రొడ్యూస్ చేసి అది క్యూరేట్ అంటే అడినాయిడ్ టిష్యూని మొత్తం అట్లా క్యూరేట్ చేసేస్తాం. సో దట్ ఈస్ కాల్డ్ కోల్డ్ మెథడ్. సో ఈ మెథడ్లో కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి, కొన్ని అడ్వాంటేజెస్ ఏంటంటే ఈ తొందరగా హీలింగ్ అవుతుంది, అంటే పెయిన్ బాగా తక్కువ ఉంటుంది. పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ విల్ బీ ఆల్మోస్ట్ వెరీ మినిమల్. విదిన్ 3-4 days ద చైల్డ్ విల్ బీ ఏబుల్ టు హ్యావ్ నార్మల్ డయట్. విదిన్ 1 week ద చైల్డ్ గోస్ టు స్కూల్. బట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ సర్జరీలో బ్లడ్ లాస్ ఎక్కువ ఉంటుంది. సో చిన్నపిల్లలకి మనం చేస్తే 3 years 5 years ఏజ్ పిల్లలకి చేస్తే కొంచెం బ్లడ్ లాస్ ఎక్కువ ఉంటుంది. అబౌట్ 150 to 100 ml బ్లడ్ లాస్ ఉంటుంది. సో ఆ బ్లీడర్స్ని మనం పట్టుకొని అది మనం కాటరైజ్ అంటే మన బ్లీడర్స్ని స్విచ్ చేయాలి, లేకపోతే కాటరైజ్ చేయాలి. సో కొంచెం భయం కూడా ఉంటుంది. పోస్ట్ ఆపరేటివ్లీ టాన్సిల్ అడినాయిడ్ సర్జరీ తర్వాత బ్లీడింగ్ రిస్క్ ఉంటుంది, హెమోరేజ్ అంటారు. ఇమీడియట్లీ లేకపోతే విదిన్ ద ఫస్ట్ వీక్ అట్లా బ్లీడింగ్కే ఛాన్స్. సో ఇది కొంచెం రిస్కీ, బట్ పెయిన్ విల్ బీ మచ్ లెస్. The second technique is using cautery, bipolar cauterization. Bipolar cautery ద్వారా మనం కరెంట్ పెట్టి ఆ టాన్సిల్ డిసెక్ట్ చేసి ఎక్కడైతే బ్లీడర్స్ ఉంటాయి అవి కాలుస్తాం. సిమిలర్లీ అడినాయిడ్ కూడా క్యూరేట్ చేసి బ్లీడింగ్ ఎక్కడెక్కడ బ్లీడింగ్ పాయింట్స్ ఉంటే అవి మనం కాల్చుకోవచ్చు. సో దట్ ఛాన్స్ ఆఫ్ బ్లీడింగ్ ఇస్ మచ్ లెస్. బట్ ద మెయిన్ డిసడ్వాంటేజ్ ఇస్ దట్ పెయిన్ ఎక్కువ ఉంటుంది ఈ టెక్నిక్ ద్వారా, ఈ బైపోలర్ టెక్నిక్ ద్వారా పోస్ట్ ఆపరేటివ్ పెయిన్. సో ద చైల్డ్ విల్ బీ ఏబుల్ టు కమ్ బ్యాక్ టు నార్మల్ డయట్ ఓన్లీ ఆఫ్టర్ 7 to 10 days. సో సాఫ్ట్ డయట్, లిక్విడ్ డయట్ ఇవ్వాలి, పెయిన్కి మెడికేషన్ ఇవ్వాలి. సాల్వింగ్ చేసేటప్పుడు చెవుల్లో కూడా పెయిన్ బాగా ఉంటుంది ఈ టెక్నిక్ ద్వారా.
సో ఇప్పుడు లేటెస్ట్ టెక్నిక్ ఇస్ కోయాబులేషన్ అసిస్టెడ్ అడ్నోటాన్సిలెక్టమీ. సో దట్ ఈస్ ద బెస్ట్ అండ్ లేటెస్ట్ టెక్నిక్. దాంట్లో ఏమవుతుందంటే ప్లాస్మా అయన్స్ ఫామ్ అవుతుంది, అంటే వాటర్తో, అంటే సలైన్ ఇరిగేషన్ ద్వారా వి యూజ్ అ వాండ్, కోయాబులేటర్ మెషిన్ ఉంటుంది, ఆ మెషిన్కి ఆ వాండ్ కనెక్ట్ చేసి ఆ వాండ్ ద్వారా డిసెక్షన్ చేస్తాం. సో అది చాలా స్పెసిఫిక్ ఉంటుంది ఆ డిసెక్షన్. ఏంటంటే ఓన్లీ స్పెసిఫిక్లీ అడ్నాయిడ్ టిష్యూ అండ్ టాన్సిల్ టిష్యూని మనం క్లియర్గా మైక్రోస్కోప్లో లేకపోతే ఎండోస్కోప్ ద్వారా చూసి డిసెక్ట్ చేస్తాం. సో ఆ డిసెక్ట్ చేస్తే డిసెక్షన్ నీట్గా ఉంటుంది. ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ప్రొడ్యూస్ ఇస్ మచ్ లెస్, 40 to 70 degrees. సో వాటర్ ఆ సలైన్ ద్వారా ప్లాస్మా అయన్స్ క్రియేట్ అవుతుంది, ఆ ప్లాస్మా అయన్స్ ద్వారా డిసెక్షన్ అవుతుంది. సో దాని ద్వారా ఏంటంటే పోస్ట్ ఆపరేటివ్ హీలింగ్ చాలా తొందర అవుతుంది, పెయిన్ చాలా తక్కువ ఉంటుంది, బ్లడ్ లాస్ ఆల్మోస్ట్ మినిమల్, అండ్ ద టైమ్ ఆఫ్ డిసెక్షన్ విల్ బీ వెరీ లెస్. టాన్సిల్స్ అంటే ఒక్కొక్క టాన్సిల్ మనం ఎక్స్పర్ట్స్ చేతిలో 5 minutes పడతాయి డిసెక్షన్ చేయడానికి. అడ్నాయిడ్స్ విల్ టేక్ అబౌట్ 10 minutes. సో హోల్ ప్రొసీడియర్ ఇస్ ఓవర్ విదిన్ 20 minutes అడ్నోటాన్సిలెక్టమీ. సో హీలింగ్ బాగా మంచిగా ఉంటుంది, బ్లడ్ లాస్ ఆల్మోస్ట్ మినిమల్, పెయిన్ ఇస్ వెరీ లెస్. Child can go back to school within 3-4 days and he can have normal diet, he'll be active. But the procedure is costly because the machine itself will be a few lakhs. That wand itself, adi disposable wand untadi, oka wand manam oka surgery ke use chestam. That wand comes, it is imported, it is an American based company, so that wand is imported. So each wand will cost about 12 to 14,000. So endante extra charges, ante koncham financial burden ekku untadi patients meeda. But the technique is advanced and the latest technique which is used all over the world. So if the patient can't afford it, then adi best technique, adnotonsillectomy. Otherwise, of course, the cold method or the bipolar method are also equally good with a few disadvantages. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో చివరిగా మా టీవీ సెవెన్ ప్రేక్షకులకు మీరు ఇచ్చే సలహా సూచన. టాన్సిల్స్, అడెనాయిడ్స్ గురించి చాలా కొన్ని రూమర్స్ ఉంటాయి. అంటే జనరలీ కొంతమంది అంటారు అవి మనకి బాడీ ఇమ్యూనిటీకి హెల్ప్ అవుతాయి, అవి తీయకూడదు. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. మనకి టాన్సిల్స్ అడెనాయిడ్కి రోల్ 5 years ఏజ్ వరకే ఉంటుంది. మనం 5 years ఏజ్ లోపల కూడా టాన్సిల్స్ అడెనాయిడ్ టిష్యూని తీయొచ్చు విదౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఎందుకంటే మనకి ఇమ్యూనిటీ హెల్ప్ చేయడానికి బాడీలో వేరే ఉంటాయి. మనకి బ్లడ్లో వైట్ బ్లడ్ సెల్స్ ఉంటుంది, లింఫోసైట్స్ ఉంటాయి. తర్వాత మనకి ఫుడ్ పైప్లో, గట్లో లింఫాయిడ్ టిష్యూ ఉంటుంది. పాలటైన్ టాన్సిల్స్ అంటే మనకి టంగ్ బ్యాక్ సైడ్ లింగ్వల్ టాన్సిల్స్ ఉంటుంది. తర్వాత యూస్టేషన్ టు పక్కన ట్యూబల్ టాన్సిల్స్ ఉంటుంది. అట్లాంటి కొన్ని లింఫాయిడ్ టిష్యూ డెపోజిషన్స్ ఉంటాయి మనకి అప్పర్ రెస్పిరేటరీ, లోవర్ రెస్పిరేటరీ అండ్ ఫుడ్ పైప్లో. దే విల్ టేక్ కేర్ ఆఫ్ ది ఇమ్యూనిటీ. సో ఇన్ కేస్ మనం అడెనాయిడ్ తీసినా కూడా వాట్ వీ డూ ఇస్ వీ లీవ్ బిహైండ్ సమ్ రెమినెంట్, ఒక 5 grams టిష్యూ ఉంచుతాము. అట్లా టాన్సిల్స్ తీసినా కూడా, అడెనాయిడ్స్ తీసినా కూడా ఇమ్యూనిటీకి ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. ఇమ్యూనిటీ విల్ నాట్ చేంజ్. ఇన్ఫ్యాక్ట్ ద చైల్డ్ హూ ఇస్ హ్యావింగ్ సివియర్ బ్రీదింగ్ ప్రాబ్లమ్, అంటే బాగా గురక వచ్చేసి బ్రీదింగ్ ప్రాబ్లమ్, అట్లాంటి చిల్డ్రన్కి ఏంటంటే సర్జరీ తర్వాత చాలా రిలీఫ్ వచ్చేస్తాయి. దే విల్ బీ ఏబుల్ టు స్లీప్ పీస్ఫుల్లీ, మౌత్ క్లోజ్ చేసి, గురక రాదు, బ్రీదింగ్ ప్రాబ్లం రాదు. తర్వాత టాన్సిల్స్ తీసేసిన తర్వాత వాళ్ళకి ఫీడింగ్ ఇంప్రూవ్ అవుతుంది, యాపిటైట్ ఇంప్రూవ్ అవుతుంది. సో విదిన్ 6 months వాళ్ళకి మంచి హైట్, వెయిట్ డెవలప్ అవుతుంది. దే విల్ బికమ్ హెల్దీ చిల్డ్రన్. ఫ్రీక్వెంట్ కోల్డ్ రాదు. సో ఫ్రీక్వెంట్ యాంటీబయాటిక్స్ మీద డిపెండెన్స్ తగ్గిపోతుంది. సో ఓవరాల్ వెరెవర్ ఇండికేటెడ్ సర్జరీ మనం చేయొచ్చు. ద డాక్టర్, లెట్ యువర్ ENT స్పెషలిస్ట్ డిసైడ్ దట్ వెదర్ ద చైల్డ్ షుడ్ బి ఆపరేటెడ్ ఆర్ నాట్. You trust the doctor and leave it to the doctor. Grade 1, Grade 2 stages మనం యూజువలీ మెడికల్ ట్రీట్మెంట్తో తగ్గిపోతుంది, సర్జరీ అవసరం ఉండదు. అండ్ వీ హ్యావ్ టు కీప్ అ క్లోజ్ ఫాలో అప్. బట్ వెన్ ఇట్ బికమ్స్ Grade 3 ఆర్ Grade 4 టాన్సిల్స్ అడెనాయిడ్స్, యూజువలీ 90% కేసుల్లో సర్జరీ చేసి అది తీసేయాల్సి పడుతుంది. తీసినందుకు సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండదు, మనకి ఇమ్యూనిటీ మీద ఏమి ఎఫెక్ట్ పడదు. సో వెన్ ఎవర్ అడెనాయిడ్స్ టాన్సిల్స్, యూజువలీ ఏంటంటే పిడియాట్రిషియన్ షుడ్ రెఫర్ టు అన్ ENT స్పెషలిస్ట్. ENT చూసి దాని ప్రకారం కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తే ఎర్లీ స్టేజ్లో కంట్రోల్ ఆర్ క్యూర్ చేయొచ్చు. అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ కోర్స్ సర్జరీ అవసరం పడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. సో అడెనాయిడ్స్ టాన్సిల్స్ అంటే చాలామంది భయపడతారు. సో అవి ఎందుకు వస్తాయి, అవి వచ్చినప్పుడు ఎలాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉందనే విషయాలు చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి ఇవాళ ENT కార్యక్రమం. అసలు అడెనాయిడ్స్ టాన్సిల్స్ అంటే ఏంటి, దీనికి ఎలాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో డాక్టర్ గారు చాలా చక్కగా వివరించారు కదా. డాక్టర్ గారు ఇచ్చిన సలహా సూచనలు పాటించి ఆరోగ్యంగా ఉండండి. చూస్తూనే ఉండండి మంచి ఆరోగ్యం కోసం TV7. నమస్కారం.